మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మనమంతా దేవుని పిల్లలం, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్న ఆత్మీయులం. మనకు ఏ బాధ, ఏ సమస్య ఈ లోకమందు కలిగినా వెంటనే మనం దేవుని సన్నిధిని ఆశ్రయించేవారు. అయితే దేవుని సన్నిధిలో మన ప్రార్థనను, మన కన్నీటిని, మన అంశాలను ఉంచినప్పుడు అన్నిటికీ ప్రార్థనకు జవాబులు దేవుడు దయచేస్తూ ఉన్నారా? కొన్ని వాటిని దేవుడు ఎంతో త్వరగా మనం అడగక మునిపే అక్కర్లు తీరుతున్నాయి. దేవునికి స్తోత్రం. మరి కొన్ని విషయాల్లో ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటారు అనేది మనం చాలా జాగ్రత్తగా వాక్య ఆధారాలతో ఈ వీడియో ద్వారా కొన్ని మాటలను దేవుడు మనతో మాట్లాడుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథములో హన్నా అనేటటువంటి ఒక స్త్రీ ఉన్నారు. ఆమె పేరుకి అర్థం కృప. నిజంగా ఆమె ధన్యురాలు, కృప పొందిన వ్యక్తి, ఆత్మీయురాలు. ఆమెకు సంతానం లేదు, మీకు తెలుసు. ఆమెకు సంతానం లేదు, ఎంతో కృంగుదలలో ఉండగా తన భర్త ఎల్కానా పెనిన్నా అనేటటువంటి మరొక స్త్రీని వివాహం చేసుకుని కుటుంబంలో తెచ్చిపెట్టాడు. ఎప్పుడైతే మరి అతను వివాహం చేసుకొని తెచ్చిపెట్టాడో ఈమెకున్న వేదన మరింత ఎక్కువగా మారింది. కాలక్రమేణా ఆమెకు దేవుడు సంతానము దయచేశాడు ఎల్కానాకి. ఎప్పుడైతే ఆమెకు పిల్లలు కలిగారో అప్పటి నుండి హన్నాను ఎక్కువగా వేధించడం, మాటలతో నిష్ఠూరంగా చాలా మాట్లాడేది, చాలా గాయపరిచేది. ఆమె అంటున్నారు, నీకు దేవుడు సంతానము లేకుండా చేశారు, దేవుని శాపము నీ మీద ఉంది అనే మాటలు పెట్టి రకరకాలుగా ఆమెను గాయపరుస్తూ ఉండేది. అన్నా కూడా దేవుని తన గృహములోనే ఆమె ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేస్తూ ఎంతో విశ్వాసము కలిగిన స్త్రీ కాబట్టి దేవుని సన్నిధిలో, మందిరములో, ఇంట్లో ప్రార్థన చేస్తా గడుపుతూ ఉండేది. కానీ ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు. ఒకరోజు షిలోహులో ఉన్న దేవుని మందిరములోకి కన్నీళ్లతో వెళ్ళి ఆమె ప్రార్థించసాగింది. ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు, దేవుడు వినలేదు, దేవుడు విన్నట్టుగా లేడు. అందుకే ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు. వెంటనే ఆమె తన ప్రార్థన శైలిని మార్చుకుంది. ఆమె ఏమని ప్రార్థన చేసింది ముందు అనంటే, ప్రభువా, ఈ గొడ్రాలు అనే నిందను తొలగించు, ఈ బాధను తొలగించు, నన్ను రక్షించు, నా స్థితిని కటాక్షించు, నా స్థితిని మార్చు, నా జీవితంలో ఈ కార్యమును జరిగించు, నా దుఃఖముకు ఒక జవాబుని అనని ఆమె తన అక్కర కొరకు ప్రార్థన చేసుకోసాగింది. ఆమె అక్కర, ఆమె అవసరత, నన్ను రక్షించు, నా నింద తొలగించు, నా స్థితిని కటాక్షించు అని ఈమె అట్లా ప్రార్థన చేస్తుంటే దేవుడు అది వినలా. కానీ సడన్గా ఆమె ప్రార్థన శైలిని మార్చుకుంది. మరి ఆ నడిపింపు దేవుని సన్నిధిలో ఆమెకు అనుగ్రహింపబడిందని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె ఏమని ప్రార్థన చేయసాగిందంటే, ప్రభువా, నీ అక్కర ఏమో నేను ఇన్ని రోజులు ఎరగలేదు, ఇన్ని సంవత్సరాలు ఎరగలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర, సహోదరి, నీవు అడిగినది దేవుడు వెంటనే ఆయన అనుగ్రహించగలడు. కానీ నిన్ను ఆత్మీయ లోతుల్లోకి నడిపించాలని, విశ్వాసపు లోతుల్లోకి నడిపించాలని, ఉన్నత శిఖరాల మీద తీసుకెళ్లాలన్నది దేవుని యొక్క బలమైన ప్రణాళిక. కాబట్టి కొన్ని విషయాలకు నీకు వెంటనే ఆయన స్పందించడు. అసలు నీ ప్రార్థన విన్నట్టు కూడా అనిపించదు. కానీ నువ్వు అటువంటి సమయాల్లో హన్నా ఏం చేసిందో చూడండి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు నాకేం కావాలో నా అక్కర పెట్టి అడుగుతూ వచ్చాను, శోధిస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు నీ అక్కర ఏమి అంటే దేవుని అక్కర ఏమై ఉందండి? అప్పటికి ఆ ప్రాంతములో, ఆ దేశంలో ఏలి అనే దైవజనుడు ఉన్నారు, వారి కుమారులు ఉన్నారు. కానీ యాజక ధర్మం సరిగా జరగట్లేదు. సంఘానికి వచ్చిన వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. స్త్రీలు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేశ పరిస్థితులు బాలేదు.
కనుక అక్కడ దేశ పరిస్థితి కొరకు దేవుడు ఒకరిని ఎన్నుకొని రాజుగా నియమించి దేవుని చిత్తం ఆ ప్రాంతంలో దేశములో నెరవేర్చుకోవాలన్నది దేవుని ప్రగాఢమైన ప్రణాళిక. ఆ టైంలో ప్రభువా నీ అక్కర ఏంటి అని ఈమె ప్రార్థన చేయసాగినప్పుడు, నీవు గనుక నాకు ఒక మగబిడ్డను దయచేస్తే అతని క్షౌరం మీదికి కత్తిర రానివ్వకుండా నేను అతని ప్రతిష్ఠునిగా పెంచి యాజక ధర్మాలను పెంచి అతనిని నీ కొరకు పెంచుతాను, నీ మందిరమును ఉంచుతాను అని తీర్మానము చేయసాగింది. బైబిల్ గ్రంథంలో ఆ మాటను మనం చదివితే, బైబిల్లో మొదటి సమూయేలు 1:11 మనం చూస్తే, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసెను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా నీ నుండి దేవుడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, నీ నుండి దేవుడు ఏది సమర్పించమని ఆయన అడుగుతున్నాడో అది నువ్వు దానికి అంగీకరించాలి. నీ అంగీకారం లేకుండా ఆయన తీసుకోడు. నీ అంగీకారముతోనే అది నీవే అర్పించాలి. నీకు నీ దేవునికి ఏది అడ్డుగా ఉందో, నీకు నీ ప్రార్థన అంశము నెరవేరడానికి నీ కుటుంబంలో ఏది అడ్డుగా ఉందో, దేవా నీ అక్కర ఏంటి అని అడుగు. దేవా నీ అవసరత ఏంటి అని అడుగు. అప్పుల్లో విడిపించావు, నా తలపైకి ఎత్తావు, జాబ్ ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, నాకు సంతానం ఇచ్చావు, నాకు ఇన్ని దయచేసావు, ఐశ్వర్యం ఇచ్చావు, సొంత గృహం ఇచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు. అన్నీ అనుగ్రహించిన దేవునికి దేవా నీ అక్కరేంటి, నీ అక్కర నేను తీరుస్తానయ్యా అని నీవు దేవుని తట్టు తిరుగు. దేవుని అక్కరేంటి ఎరుగు, అది దేవునికి సమర్పించు. ఖచ్చితంగా దేవుని స్వరాన్ని నీవు వింటావు. నిశ్చయముగా దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. దేవుడు నీతో మాట్లాడతాడు దర్శనం ద్వారా. దానిని దేవునికి నువ్వు సమర్పించినప్పుడు దేవుడు నీ అంశాన్ని, నీ ప్రార్థనను, నీ కుటుంబాన్ని ఎంతో గొప్పగా దీవించబోతున్నాడు. సమూయేలును దేవుడు అంగీకరించాడు. ఏం జరిగింది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1:22 ఆమె అంటుంది, 1:11 ఆమె ప్రార్థన చేసింది షిలోహులో దేవుని సన్నిధిలో. కానీ 22 వచ్చేసరికి దేవుడు ఆమెకు గర్భాన్ని ఇచ్చాడు. బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. ఎల్కానా తన భర్త వచ్చి ఏటేటా మనం దేవుని సన్నిధికి వెళతాం కదా, రా అని హన్నాను పిలుస్తున్నప్పుడు హన్నా అంటుంది, నేను రాను, యెహోవా సన్నిధికి నేను ఇప్పుడు రాను. ఆయనకు అగుపడి తిరిగి రాక నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాని తీసుకొని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. ఇంకా చిన్న బిడ్డ కాబట్టి పాలు విడుచు దినము వరకు ఆ చిన్న బిడ్డను ఉగ్గు పాలతో దేవుని ఉపదేశాలలో పెంచుతూ ఎప్పుడైతే పాలు విడిచాడో, ఒక వయసు అనేది వచ్చిందో, ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని దేవాలయంలో దేవుని మందిరంలో ఏలీకి సమర్పిస్తున్నట్టుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి హన్నాకి నీకు ఉన్న ఒక మగ బిడ్డని ఇచ్చేస్తే ఏం జరిగింది అనంటే, అతడు దేవుని మందిరంలో ఎదుగుచూ పరిచర్య చేసే వయసు వచ్చింది. ఒక 7 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకోండి. ఆ పరిచి లేచి ఏటేటా ఈమె అతనికి ఒక రంగుల చొక్కా ఇచ్చేదట, ప్రత్యేకమైన అంగీని కుట్టించి ఇచ్చేసి వచ్చేదట హన్నా సమూయేలు. ఆ క్రమంలో అతడు ఎదుగుతూ వచ్చాడు. 7 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకోండి. అట్లా ఎదుగుతూ ఉండగా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాను దర్శించాడు మరలా. ఎందుకు? నీ ఒక్కగానొక బిడ్డ నాకు దయచేశావు. ఆ బిడ్డ ఇప్పుడు దేవుని మందిరంలో ఎదుగుచున్నాడు. దేవుడు ఎదురు చూశాడు. ఈమె సమర్పించింది, ఈమె నాకు వాగ్దానం చేసింది, ఈమె బిడ్డను ప్రతిష్ఠిస్తాననింది, మరి ఆ రీతిగా ఉంచిందా లేదా అని పరీక్షిస్తూ దేవుడు చూడగా ఆమె నిజంగానే ఆమె దేవునికి మాట ఇచ్చినట్టుగా అది నెరవేర్చిన తరువాత దేవుడు ఆమెను దర్శించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు మరలా గర్భాన్ని దేవుడు దయచేశాడు. ఈసారి 3 మగబిడ్డలు 2 ఆడపిల్లలు 5 సంతానానికి ఆమె తల్లిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ తర్వాత సమూయేలు ఇంకా ఎదుగుచున్నాడట. 5 మంది బిడ్డలు కలిగినా ఇంకా దేవాలయంలో ఎదుగుచు దేవుని పరిచర్యలలో ఉంటూ, ఏలికి నమ్మకంగా ఉంటూ, దేవుని సంఘానికి అక్కడ నమ్మకంగా ఉంటూ యాజక ధర్మములు ఎదుగుతూ ఉన్నాడు.
ఒక వయసు వచ్చిందండి సమూయేలుకి. యేసు ప్రభు తర్వాత యేసు ప్రభువుగా 3 బిరుదులు పొంది, 3 బిరుదులు, న్యాయాధిపతిగా, ప్రవక్తగా, రాజుగా, ఆ దేశానికి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతని మాట పొళ్ళైనా తప్పిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటలో ఒక సున్నా అయినా పొళ్ళైనా తప్పిపోదు అన్నట్లుగా దేవుడు ఈ సమూయేలుని అంతలా ఆశీర్వదించాడు. దేవుని మందిరములో తల్లి చేసిన ప్రార్థన, అతడు దేవుని సన్నిధిలో అతడు సాష్టాంగపడ్డాడు, అతడు కూడా విధేయత చూపాడు తల్లి మాటకి. తల్లి గుపాలతో పెంచిన అదే ఉపదేశ క్రమానికి తల్లి ఎట్లా ప్రిపేర్ చేసిందో అట్లా ప్రిపేర్ అయ్యాడు, అట్లా సిద్ధపడ్డాడు, అట్లా విధేయత చూపాడు. అట్లా మాట వినే బిడ్డనే దేవుడు సమూయేలుకి దయచేశాడు. హన్నాకి మంచిగా మాట వినే బిడ్డను దేవుడు దయచేశారు. ఈరోజు పిల్లలు మాట వినట్లేదని ఎంతోమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు, సేవకుల వద్దకు వచ్చి ఏడుస్తున్నారు. నిజమే, కానీ తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఆ బిడ్డను ప్రతిష్ఠించి దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు ఆ బిడ్డలను దేవుడు కనికరించి ఆ మనస్సును తొలగించి దేవుడు వారికి యేసయ్య వంటి మనస్సు, స్వభావాలు, రూపమును దేవుడు దయచేయునుగాక. ఇంతకంటే ఏం కావాలి తల్లిదండ్రులు? హల్లెలూయా! ఆ రీతిగా సమూయేలును దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప ప్రవక్త ఎదిగాడు, అద్భుతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదు అనంటే, ఎందుకు విననట్టుగా లేదు, ఇంకా ఎందుకు సమాధానం కనబడలేదు అనంటే, నీవు దేవునికి సమర్పించాల్సింది ఏదో ఉంది, దేవుని చేతులకు అప్పగించాల్సింది ఏదో ఉంది. నీకు నీ దేవునికి మధ్య ఏదో, అది నీవు కన్నీరు విడిచి దేవుని బలిపీఠం యొద్ద నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నువ్వు కనిపెట్టు, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టు. నువ్వు కనిపెట్టినప్పుడు తప్పనిసరిగా ఆయన నీ కార్యమును సఫలపరుస్తాడు. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.